కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాటి మన కథ భూతం చేసిన మేలు. ఒక వృద్ధురాలికి రాముడు, రంగడు అనే ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరు సోమరిపోతులు కావడంతో ఆ వృద్ధురాలే రోజూ కష్టపడి అడవికి వెళ్లి పుల్లలు, కట్టెలు ఏరుకుని తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బుతో వాళ్లను పోషించసాగింది. ఓ రోజు వృద్ధురాలు జ్వరం వచ్చి మంచాన పడింది. ఆమె కొడుకులిద్దరినీ పిలిచి, నాయన్లారా, ఈ రోజుకెలాగో అడవికి వెళ్లి పుల్లలు తెచ్చి అమ్మి సరుకులు పట్టుకురండి. ఎలాగో శక్తి కూడదీసుకుని వంట చేస్తానంది. కొడుకులిద్దరూ ఇక తప్పేది లేక అడవికి బయలుదేరారు. అడవిలో కట్టెలు ఏరుకుని తిరిగి వస్తుండగా దారి తప్పిపోయారు. సాయంత్రం వరకు అడవంతా తిరిగినా సరే వారికి దారి తెలియలేదు. అంతలో చీకటి పడిపోయింది. అడవిలో మృగాల అరుపులు విని వాళ్లకు భయం వేసింది. ఇద్దరూ అక్కడ కనిపించిన ఓ విశాలమైన మర్రి చెట్టు ఎక్కి ఆ రాత్రికి అక్కడే తలదాచుకుందామని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ, ఎవర్రా వాళ్ళు, నా చెట్టునే ఆక్రమించారు అంటూ పెద్దగా అరుపులు వినిపించగానే కునికిపాటు పడుతున్న రాముడు, రంగడు ఉలిక్కిపడి లేచారు. హడలిపోతూ చూస్తే ఎదురుగా ఓ భూతం కనిపించింది. దాన్ని చూసి ఇద్దరూ వణకడం ప్రారంభించారు. భూతం వాళ్లను పరికించి చూసి, పిల్లకాయల్లా ఉన్నారు, ఇంత రాత్రి వేళ నా చెట్టు మీద మీకేం పనిరా అంది. ఇద్దరూ భయపడుతూనే జరిగింది చెప్పారు. అది విని భూతం వికటాట్టహాసం చేసింది. అలాగా, అయితే రావలసిన చోటికే వచ్చారు. మిమ్మల్ని వదిలేస్తాను గాని నాకో సహాయం చేసి పెట్టండి అంది. ఏమిటి అన్నారు ఇద్దరు. భూతం త్వరలో నుంచి ఓ పెద్ద బంగారు నాణేల మూట తెచ్చి వాళ్ళకిస్తూ, దీనిని కృష్ణాపురంలో ఊరి చివర పూరిపాకలో ఉన్న ముసలమ్మకు ఇవ్వండి అంది. ఇద్దరూ సరేనని భూతం చెప్పిన దారి వెంట బయలుదేరారు. కొంత దూరం వెళ్లేసరికి రంగడికి ఓ దుర్బుద్ధి పుట్టింది. ఇంత బంగారం ఎవరో కాటికి కాలు చాచుకున్న ముసలిదానికి ఇవ్వడం ఎందుకన్నయ్యా, మనమే సొంతం చేసుకుంటే అన్నాడు రంగడు. అందుకు రాముడు సమ్మతించాడు. ఇద్దరూ కూడబలుక్కుని కృష్ణాపురం దారి వదిలి తమ ఊరి వైపు నడవసాగారు. కొంత దూరం పోయాక కొందరు దొంగలు వాళ్లను చుట్టుముట్టారు. చేసేది లేక ఆ బంగారు నాణాలున్న మూటను వాళ్లకు స్వాధీనం చేసి బయలుదేరారు అన్నదమ్ములిద్దరు. తాము కృష్ణాపురం వైపు పోకుండా బంగారాన్ని సొంతం చేసుకుందామనే దుర్బుద్ధితో ప్రవర్తించటం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనిపించింది రాముడికి, రంగడికి. తాము చేసిన పనికి ఇద్దరూ పశ్చాత్తాపపడ్డారు. ఇద్దరూ ఆలోచించుకుని మళ్లీ భూతం దగ్గరికి వెళ్లారు. మళ్లీ వచ్చారేంరా, నేను చెప్పిన పని చేసేశారా అంది భూతం. జరిగింది చెప్పి మమ్మల్ని క్షమించు. జరిగిన దానికి మేము సిగ్గుపడుతున్నాము. నువ్వు చెప్పిన ముసలమ్మను జీవితాంతం పోషించి మేము చేసిన దానికి నిష్కృతి చేసుకుంటాం అన్నారిద్దరు. భూతం ఆగ్రహించలేదు, సంతోషించలేదు. ఓ నిట్టూర్పు మాత్రం విడిచి, మీ వల్లనైనా నాకు విముక్తి కలుగుతుందనుకున్నానురా, ప్రయోజనం లేకపోయింది అంది విచారంగా. ఆ భూతం కూడా ఒకప్పుడు మనిషే. పేరు రాజయ్య. ఊరు రామాపురం. అతనికి ముసలితల్లి తప్ప ఎవ్వరూ లేరు. రాజయ్య ఏ పని చేసేవాడు కాదు. తల్లే కష్టపడి అతన్ని పోషించేది. ఓ రోజు షికారుగా అడవికి వచ్చిన రాజయ్య దారి తప్పి జంతువుల భయంతో ఇదే చెట్టు ఎక్కి ఓ విశాలమైన కొమ్మ మీద నిద్రపోయాడు. ఓ నడిరాత్రి వేళ ఓ భూతం అతన్ని నిద్రలేపింది. అతని కథ విని భూతం అతన్ని వదిలిపెడుతూ కృష్ణాపురంలో ఉంటున్న ముసలమ్మకు ఇవ్వమని కొన్ని బంగారు నాణేలను ఇచ్చింది. రాజయ్యకు దుర్బుద్ధి పుట్టి కృష్ణాపురం వెళ్లకుండా ఆ డబ్బుతో రామాపురం వెళ్లిపోయాడు. అతను ఆ డబ్బులోని మొదటి నాణాన్ని ఖర్చు చేయగానే భూతం రూపం వచ్చేసింది. వెంటనే అతను అడవిలోకి వచ్చి చూస్తే చెట్టు దగ్గర ఓ మనిషి కనిపించాడు. వచ్చావా రాజయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను నీలాగే అత్యాశకు పోయి భూతాన్నయ్యాను. నీ కారణంగా నాకు ఈనాటికి విముక్తి కలిగింది. నువ్వు కూడా ఈనాటి నుంచి ఈ చెట్టును అంటిపెట్టుకుని ఉండి నాలాగే మరో దురాశ కలిగిన మనిషి తారసపడే వరకు ఇదే రూపంలో ఎదురుచూడు అని చెప్పి ఆ మనిషి వెళ్లిపోయాడు. ఈ కథ చెప్పి భూతం, మీరు ఆ డబ్బును వాడకపోయినా కనీసం పశ్చాత్తాపపడి నా దగ్గరకు రాకుండా పారిపోయి ఉన్నా నాకు విముక్తి కలిగేది అంది. వెంటనే రాముడు, రంగడు
భూతం కాళ్ళ మీద పడి, మమ్మల్ని క్షమించు. తల్లి మాట వినకుండా సోమరులుగా తిరుగుతూ లేనిపోని దురాశకు లోనయ్యే మాకు కనువిప్పు కలిగించావు. ఇవాళ నుంచి మేము కష్టపడి పనిచేస్తూ మా ముసలి తల్లికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం అన్నారు ముక్తకంఠంతో. మరుక్షణం భూతానికి యథారూపం వచ్చేసింది. భూతం కారణంగా తమలో కలిగిన మార్పు దానికి విముక్తిని కలిగించిందని వాళ్లకు అర్థమైంది. ముగ్గురు ఆనందంగా తమ ఊరి వైపు వెళ్లిపోయారు. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.